స్టేజ్ మీద సెట్స్ లో ఎలాగా నా టెన్షన్ నాకు ఉంది సార్ అంటే సార్ నేను అంటే కాదు, మామూలుగా అయితే సోలో అయితే అన్నాను నేను. రేపు పొద్దున చరణ్ తోటి ఎట్లాగానే ఆలోచిస్తాను. ఎందుకంటే వీళ్ళు ఆగు అని మాట్లాడాను. ఎందుకంటే మొన్నే నాటు ప్రోమో చూశానండి. ఆ స్టెప్ అది అటు తారక్ గారు నువ్వు కానీ ఎర్రగొట్టారు వీళ్ళతోటి. ఇప్పుడు మంచి సాంగ్ అంటే ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్కి నేను రీచ్ అవ్వాలంటే చరణ్ తోటి ఐ థింక్ ఎక్కడో నాకు తెలిసిస్తాను. శివ్ గారు, నేను వినిన తర్వాత నా ప్రాబ్లం ఏంటంటే నేను ఎంత ఎర్రకొట్టుడు కొట్టినా ఎంత నాటుగా చేసినా ఈయన వచ్చి ఆయన గ్రేస్తోనూ ఎక్స్ప్రెషన్తో మమ్మల్ని పక్కన పెడతారని మా డౌట్. యాక్చువల్గా సాంగ్ థియేటర్లో గోల చేయటం, సినిమా టికెట్లు గోల చూశాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం సార్ నాకు షెడ్యూల్ కనుక్కొని షూటింగ్కి వచ్చి లైవ్లో షూట్ చూడాలి మీ ఇద్దరు డ్యాన్స్ అని నాకు ఆబ్లిగేషన్స్. టికెట్లు కోసం ఎలా ఫోన్లు వస్తాయో అలా వచ్చినాయి. సురేఖ తను జనరల్ షూటింగ్స్ రారు, ఇప్పుడు షూటింగ్ చూడాలన్న ఆ ఉత్సాహం రాలేదు. ఫస్ట్ టైం తను ఇద్దరు డాన్స్ చేస్తుంటే ఆ సెట్ మీద నేను రావాలి చూడాలంటుంది. వీటితోటి కుర్రలతో ఎలా డాన్స్ కంప్లీట్ చేసి రాణించాలనేది ఒక పక్క టెన్షన్, ఎదురుగా లైవ్ అందరూ చూస్తుంటే లైవ్ ఆడియన్స్ సార్ సినిమా తీసింది ఒక ఎత్తి, నిజంగా ఒక్క పాట ఒక ఎత్తి సార్. నేను వెళ్ళి శేఖర్ మాస్టర్ని పంపిస్తారు ఆయనతో నేను కూడా వచ్చేస్తాను సార్. సో మూడు చూసుకొని మీ దగ్గరికి వచ్చేస్తాను సార్. సార్ ఆల్ ది బెస్ట్. ఆపర్చునిటీ కూడా కలిసి చేయటం అనేది మా ఇద్దరు దాంట్లో ఉండిపోతారు అలా. ఏం చరణ్ అప్ప ఏంటి సాంగ్ డామినేట్ చేద్దాం చూస్తున్నావా సాంగ్ లో? నేను లేదు డాడీ, నీ బాబు ఉంటా నేను డామినేట్ చేయండి, బట్ తగ్గను కూడా డాడీ. తగ్గాలి తగ్గుతావు, ఎస్ కరెక్ట్ చెప్పావు. తగ్గాలి కాదు డాడీ, తగ్గను అంటున్నాను. నువ్వు అన్నావా? అంటే మీ ట్రైనింగ్ నుంచి వచ్చినోడిని తగ్గితే బాగుంటది కదా. పెట్టావు తగ్గితే బాగుంటది డాడీ, మీరే ఆలోచించండి. ఎందుకు ఇక్కడ ఎందుకు కబుర్లు? కెమెరా ముందు సెట్స్ లో అక్కడ చూసుకుందాం.